నా పేరు షేక్ మొహమ్మద్ అలీ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఏపీ స్టేట్ వర్క్ బోర్డ్. ఈరోజు సెంట్రల్ పోర్టల్ సెంట్రల్ గవర్నమెంట్ లాంచ్ చేసింది. దాంట్లో వక్ఫ్ సంస్థలకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్కించమని ఒక సెంట్రల్ పోర్టల్ లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎక్కించడం వల్ల ఏ విధంగా ఎక్కించడం వల్ల మన ప్రాపర్టీ డీటెయిల్స్ ఏ విధంగా మనం ఆన్ హ్యాండ్గా దాన్ని చూసుకోగలం అనే ఉద్దేశాన్ని ప్రతి మేనేజింగ్ కమిటీ ముతవల్లిది దగ్గరకు చేర్చమని చెప్పేసి మన ఆనరబుల్ మినిస్టర్ ఎన్ఎండి ఫారూక్ గారు, ఆనరబుల్ చైర్పర్సన్ అబ్దుల్ అజీజ్ గారు ఆదేశానుసారం మొట్టమొదటగా నంద్యాల జిల్లా నుంచి మొదలు పెట్టడం జరిగింది. ఇవాళ ప్రతి శనివారం ప్రతి జిల్లాలో వాళ్ళకు కూడా ఈ విధంగానే ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ చేయటం జరుగుతుంది. చేయటం వల్ల ఆ సంస్థకి, ఆ వక్ఫ్ ప్రాపర్టీకి, ఆ మసీదుకు సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఆ పోర్టల్లో పొందుపరచడం జరుగుతుంది. ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళు మేకర్గా వాళ్ళ సెల్ నంబర్ని ఇచ్చి ఓటీపీ పొంది దానికి మసీదుకు సంబంధించిన వివరాలు వాళ్ళు పొందుపరచాలి. రెవెన్యూ రికార్డు కూడా పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి నేను రాగానే డిస్టిక్ డిఆర్ఓ ఆఫీస్ గారిని కలవటం జరిగింది. మొత్తం తహసీల్దార్ కూడా సరైన వాళ్ళ డెసిషన్ని, ఆర్డర్స్ని ఇష్యూ చేయమని నేను రిక్వెస్ట్ చేయటం జరిగింది. వాళ్ళు స్పందించి ఇమీడియట్గా ప్రతి తహసీల్దార్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఎప్పుడైతే మా మసీద్ ముతవల్లియో, మేనేజింగ్ కమిటీయో రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు రెవెన్యూ రికార్డు కూడా వాళ్ళకి సర్టిఫైడ్ కావటం ఇవ్వటం జరుగుతుంది. ఆ రెవెన్యూ రికార్డ్ని సెంట్రల్ పోర్టల్లో ఎక్కించడం వల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా ఆ కంప్యూటర్లలో, పహానీలో, ఆ అడంగల్లో ఆ వస్తుకు సంబంధించిన వివరాలు అది ఎక్కించిన తర్వాత అది ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మబడదు, కొనబడదు. ఇదే ఉద్దేశంతో ఒక మంచి పోర్టల్ని తీసుకురావటం జరిగింది. ఆ పోర్టల్లో అందరూ ఎవరైతే నంద్యాల జిల్లాలో, కర్నూలు జిల్లాలో ఎవరైతే మసీదులని, దర్గాలని మేనేజ్మెంట్ చేస్తున్నారో వాళ్ళందరి నా రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళందరూ ఆ సంస్థకి సంబంధించిన వివరాలన్నీ త్వరితగతిన ఒక నెలలో రిజిస్ట్రేషన్ చేసుకొని పొందుపరచవలసిందిగా అందరినీ ఈ సమయంలో నేను అభ్యర్థిస్తున్నాను. దీనివల్ల చాలా లాభాలు అండి. ఆన్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మనం ఇంట్లో కూర్చొని కూడా ఆ సంస్థ గురించి కూడా కంప్యూటర్లో తెలుసుకోవచ్చు. అది భద్రపరచబడుతుంది. ఇంకా ఈ మొట్టమొదటి ప్రోగ్రాంకి ఇంతమంది మా ముతవల్లీసు, మేనేజింగ్ కమిటీసు దాదాపుగా ఒక 400 మంది రావటం జరిగింది. అందరికీ వాళ్ళకి మేము దీని పోర్టల్ గురించి ప్రతి విషయం వివరించడం జరిగింది. అందరూ వివరించాం కూడా. అందరూ సహకరించి ఈ పోర్టల్లో పొందుపరిచి దీన్ని విజయవంతం చేయాలని అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.